జీడిఎస్లో ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి, గతంలో ఎన్ని మార్కులకు కట్ ఆఫ్ అయింది, మనకు స్టేట్ వారీగా, అదేవిధంగా మన సర్కిల్లో వేకెన్సీస్ ఏమేమి ఉన్నాయి, అదేవిధంగా 21,413 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ సర్కిల్ అనేటువంటిది ఇక్కడ చూడండి, మనము కామన్గా ఇక్కడ స్క్రోలింగ్ అవుతుంది. ఆ బాక్స్లో 10/2/2025 నుంచి 3/3/2025 వరకు ఉన్నటువంటి డేట్. అయితే చాలామందికి వెబ్సైట్లో పోయి అన్ని విషయాలు కూడా తెలుసుకోవచ్చు అండి. ఎన్ని వీడియోస్ చేసినా కానీ తప్పకుండా మీరు ఎలా అప్లై చేసుకోవాలి, అదే రకంగా వేకెన్సీస్ అనేటువంటిది ఏమేమి ఉన్నాయి, స్టేట్ వారీగా ఎన్ని ఉన్నాయి, అదే రకంగా మన సర్కిల్లో ఎన్ని ఉన్నాయి, ఏ ఊరు ఉంది అనేటువంటిది కూడా క్లియర్ కట్గా ఇక్కడ ఇచ్చారు. కాబట్టి క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. వీలైతే తప్పకుండా మీరు లైక్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మెయిన్గా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో పైన ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ .gov.in అనేటువంటి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, అక్కడ క్లిక్ చేసాం. క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ అనేటువంటిది ఈ రకంగా కనబడుతుంది. ఇక్కడ మనకు కావాల్సింది ఏంది, నోటిఫికేషన్ గురించి మనం పూర్తిగా తెలుసుకున్నాము. ఇంకా అది కూడా పీడిఎఫ్ కావాలంటే ఇక్కడ ఫస్ట్లో కనిపిస్తుంది చూడండి, మనకు ఈ ఫస్ట్లో కనిపిస్తున్నటువంటి నోటిఫికేషన్ అనేది ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి, నోటిఫికేషన్ వస్తుంది. తర్వాత ఉన్నటువంటి దాంట్లో ఈ రిజిస్ట్రేషన్ అనేటువంటిది, అంటే ఫర్గెట్ రిజిస్ట్రేషనా లేకుంటే రిజిస్ట్రేషనా, మనం రిజిస్ట్రేషనే కాబట్టి ఫస్ట్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసిన. ఇక్కడ చూడండి, మనకు ఆన్లైన్ గ్రామీణ్ డాక్ సేవక్ ఎంగేజ్మెంట్ అనేటువంటిది వచ్చింది. ఇక్కడ మనకు యువర్ వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ అనేటువంటిది వచ్చింది. ఇక్కడ మనము ఇక్కడ మొబైల్ నెంబరు, అదేవిధంగా ఈమెయిల్, అప్లికెంట్ నేము, అదేవిధంగా ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ, ఇవన్నీ కూడా చేసి సబ్మిట్ చేయాలి. ఇక్కడ సబ్మిట్ చేసేస్తే అయిపోతుంది. దీని తర్వాత ఉండేటువంటి స్టెప్ ఏంది, మళ్ళీ ఒకసారి మనం చూసినట్లయితే ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. తర్వాత రెండో స్టేజ్ 2 అనేటువంటిది అప్లై ఆన్లైన్, దానిపైన క్లిక్ చేస్తే అప్లికేషన్ స్టేటస్, అప్లికేషన్ ప్రింట్, షెడ్యూల్ జూలై. ఇక్కడ చూడండి, మనకు గతంలో అప్లై చేసినటువంటి ప్రింట్ కావాలంటే మూడవది, ఫస్ట్ మనం ఇప్పుడు అప్లై చేస్తుంటే ఫస్ట్ది. అప్లికేషన్ స్టేటస్ అంటే ఆల్రెడీ నువ్వు అప్లై చేసి ఉంటే నీ స్టేటస్ ఏంటి అనేటువంటిది అక్కడ చూపిస్తుంది. కాబట్టి అప్లై పైన క్లిక్ చేసిన. అప్లై పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఇలా వచ్చింది మనకు వెరిఫికేషన్ డీటెయిల్స్, రిజిస్ట్రేషన్ నెంబర్, ఇందాక రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా మనము, ఆ డీటెయిల్స్ ఇక్కడ మనము రాయాలండి. తర్వాత సర్కిల్ అప్లయింగ్ ఫర్, ఏ సర్కిల్కు నువ్వు అప్లై చేస్తున్నావు, ఆ సర్కిల్ ఏంటి సార్ అనేటువంటిది నేను ఇప్పుడు చెప్తాను, కాబట్టి జాగ్రత్తగా వినాలి మొత్తం. అదే రకంగా ఇప్పుడు నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ ఫీ పేమెంట్ అనేటువంటి దానిపైన క్లిక్ చేస్తున్నాం. మూడోది చెక్ ఫీ స్టేటస్ అనేటువంటిది వస్తుంది, దానిపైన క్లిక్. రిజిస్ట్రేషన్ నెంబర్, రిజిస్ట్రేషన్ అనేటువంటిది చేసిన తర్వాత ఈ యొక్క మనకు మొత్తం సబ్మిట్ అనేటువంటిది అవుతుంది. తర్వాత దీంతో పాటుగా ఇంకా చూసినట్లయితే మనము ఇక్కడ మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఫీ పేమెంట్ అవుతుంది. ఇది రిజిస్ట్రేషన్ అవుతుంది, అప్లై ఆన్లైన్ అవుతుంది, ఫీ పేమెంట్ అవుతుంది. ఇంకా మనకు డౌట్ ఉన్నటువంటిది ఏంటంటే, సార్ గతంలో ఎన్ని మార్కులకు కట్ ఆఫ్ అయ్యింది అనేటువంటిది మాకు కావాలి. ఎలా స్టేట్ వైజ్గా కావాలి అంటే, ఇక్కడ స్టేట్ వైజ్ అంటే మనకు కామన్గా సర్కిల్ అనేటువంటిది, ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఉంది, తెలంగాణ సర్కిల్లో మళ్ళీ సర్కిల్ అనేటువంటిది ఉంటుంది. ఆ సర్కిల్లో నా డిస్టిక్లో ఉన్నాయా లేవా అవన్నీ కూడా చూసుకోవచ్చండి. ఒక్కసారి చూద్దాము. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇక ఇంటర్ఫేస్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్ ఇట్లా ఉంది. ఫస్ట్ మీరు ఒకవేళ తెలంగాణకు సంబంధించిన వాళ్ళైతే ఇక్కడ చూడండి 20 తెలంగాణ ఉంది, దానిపైన క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మన తెలంగాణలో ఉన్నటువంటి సర్కిల్స్, అంటే ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఇట్లా కనిపిస్తుంటాయి తెలంగాణ. ఇక్కడ చూడండి తెలంగాణ సర్కిల్, తెలంగాణ సర్కిల్లో నాకు ఏ సర్కిల్కి సంబంధించింది కావాలనేటువంటిది. ఇక్కడ కామన్గా నాకు సంబంధించింది వనపర్తి అనుకోండి, వనపర్తి. ఇక్కడ వనపర్తి పైన క్లిక్ చేస్తే రాదండి, సెలెక్ట్ డివిజన్ ఉంది. ఇక్కడ డివిజన్ అనేటువంటిది చూద్దామండి. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంది అనుకుంటున్నాను, వనపర్తి. తర్వాత వ్యూ పోస్ట్, అంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి వనపర్తి యొక్క సర్కిల్లో అనేటువంటిది చూద్దామండి. ఇక్కడ చూడండి వనపర్తిలో అచ్చంపేట్, తర్వాత అమడబాకుల, తర్వాత అంబట్పల్లి, అప్పరాల, బెక్కెం, చేతన్పల్లి, తర్వాత చెల్లంపల్లి, ఈ రకంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం అప్లై చేసేటప్పుడు ఇవన్నీ కూడా అడుగుతుంది నీకు ఏది కావాలనేటువంటిది. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి. మళ్ళీ చెప్తున్నా చాలా జాగ్రత్తగా. అంటే ఇప్పుడు వనపర్తి అయిపోయింది, ఓకే. దాంతో పాటుగా ఇంకోటి కూడా నేను తెలంగాణ సర్కిల్లో ఇంకోటి చేసుకోవాలి. వనపర్తి కాకుండా నేను మహబూబ్ నగర్ పెట్టుకోవాలనుకుంటున్నాం. మహబూబ్ నగర్ పైన ఇక్కడ వనపర్తి బదులు ఏం చేసుకోవాలండి, మహబూబ్ నగర్, ఓకే. ఇక్కడ మహబూబ్ నగర్ ఏడ ఉంటే అక్కడ క్లిక్ చేసుకుంటాం. తర్వాత వ్యూ పోస్ట్, అంటే ఎక్కడెక్కడ పోస్టులు ఉన్నాయి అప్లై చేసేటప్పుడు ఇవన్నీ అవసరం అండి. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ రకంగా అమిస్తాపూర్, గద్వాల్, హన్వాడ, ఇబ్రహీంబాద్, జల్లాపూర్,
కొండాపల్లి, మద్దూర్, తర్వాత మంగళూరు, తర్వాత మెరికల్, ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఈ రకంగా చూసుకోవాలి. ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన సర్కిల్ గురించి ఇవన్నీ వచ్చాయండి. నెక్స్ట్ దీంతో పాటుగా మనకేంది ఆంధ్రప్రదేశ్ కావాలి పోస్ట్ అప్లై చేసేటప్పుడు, కాబట్టి ఆంధ్రప్రదేశ్ పైన క్లిక్ చేసిన. ఆంధ్రప్రదేశ్లో మనకు కావాల్సింది ఏంది, నంద్యాల అనుకోండి. ఇక్కడ నంద్యాల పైన నంద్యాల సెలెక్ట్ చేసుకుంటా. ఓకే, లేకుంటే నాకు ఏది కావాలంటే అది, నెల్లూరు కావాలంటే నెల్లూరు, నంద్యాల కావాలి. వ్యూ పోస్ట్ ఎన్ని పోస్టులు ఉన్నాయి చూడండి. అలంపూర్, అలవకొండ, అప్పలాపురం, కొందూర్ ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నట్టు. కాబట్టి ఇవన్నీ కూడా మనము ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో కావచ్చు, తెలంగాణ సర్కిల్లో కావచ్చు, ఎన్ని పోస్టులు అనేటువంటివి ఉన్నాయో. కామన్గా ఆంధ్రప్రదేశ్లో అయితే మనకు 1200 పైచిలుకు పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణలో అయితే 600 పైచిలుకు పోస్టులు అయితే ఉన్నాయి. దాంట్లో ఏ ఊరిలో ఉందో కూడా క్లియర్ కట్గా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ రకంగా అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే మనం ఇది ఇక్కడ కనిపిస్తున్నటువంటి అన్ని స్టేట్కి సంబంధించింది అయితే ఈ రకంగా చేసుకోవచ్చు. సార్ కట్ ఆఫ్ అంటే లాస్ట్ 2024లో కట్ ఆఫ్ అనేటువంటిది, 2023 కట్ ఆఫ్ అనేటువంటిది. అయితే ఇక్కడ చూడండి కామన్గా ఇక్కడ క్యాండిడేట్స్ కార్నర్లో ఇక్కడ మనకు చూడండి ఇక్కడ మెయిన్గా GDS ఓకే ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జూలై 2024 షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని ఉంది. దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్, అస్సామా, నీకు ఆంధ్రప్రదేశ్ తెలుసుకోవాలన్నా ఏ స్టేట్ తెలుసుకోవాలనేటువంటిది ఇస్తాడు. ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ తెలంగాణ, ఇక్కడ చూడండి కింద తెలంగాణ పైన క్లిక్ చేసిన ఈ రకంగా వస్తుంది ఇంటర్ఫేస్. లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అంటే సప్లిమెంటరీ లిస్ట్ 2ఆ 3ఆ 4ఆ 5ఆ 6ఆ అంటే మన లిస్టులో దేనిపైన క్లిక్ చేయండి. మీకు ఏ లిస్ట్ కావాలంటే ఆ లిస్టు క్లిక్ చేయండి. ఈ రకంగా మనం క్లిక్ చేస్తే ఈ రకంగా మనకు ఓపెన్ అవుతుంది. ఒకసారి చూద్దామండి, ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు ఓపెన్ అయినప్పుడు నేను ఇక్కడ చూడండి మనకు ఓపెన్ అవుతుంది. లిస్ట్ 6 అనేటువంటిది ఓపెన్ చేసాం. ఇప్పుడు చూడండి ఆదిలాబాద్ డివిజన్లో బాసర్. ఓకే, ఇక్కడ మన అన్రిజర్వ్డ్ యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ పోస్ట్ నేము బాసర్, డాక్ సేవక్ అనేటువంటిది, రిజిస్టర్ నెంబర్ అనేటువంటిది 95 మార్క్స్కు ఉద్యోగం అనేటువంటిది వచ్చింది. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించి అన్రిజర్వ్డ్లో 95 ఈ రకంగా మనం చూసుకుంటూ పోవాలండి. ఇప్పుడు మనకు ఉన్నటువంటిది ఏంటి, ఎస్సీలో ఇగో ఇక్కడ చూడండి 16ది ఎస్సీ, ఎస్టీలో 95 వచ్చింది, వాళ్ళకు కూడా వచ్చింది. అంటే ఈ రకంగా మనమైతే చూసుకుంటూ పోవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి 55 PWDB 92 మార్క్స్కు వచ్చింది. తర్వాత ఇట్లనే మనం చూసుకుంటూ పోవాలి. అంటే మన రిజర్వేషన్లో ఎంత కట్ ఆఫ్ అయింది అనేటువంటిది ఏందనేటువంటిది మనమే ఈజీగా తెలుసుకోవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా అంటే ఆ సర్కిల్లో ఆ యొక్క డివిజన్లో అప్లై చేసినటువంటి వాళ్ళ యొక్క లిస్ట్ షార్ట్ లిస్ట్ ఇక్కడ చూడండి 116 సంగారెడ్డి డివిజన్లో కామన్గా ఇక్కడ 88 మార్క్స్కు వచ్చిందండి. ఓకే, ఈ రకంగా మనం చూసుకుంటూ పోవాలి. అంటే మోస్ట్లీ లాస్ట్ తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు 90+ ఉన్నటువంటి వాళ్ళకు అంటే 92+ అంటే ఓపెన్లో మాత్రము 95 అండి. కొద్దిగా రిజర్వేషన్ ఉంటే 90+ ఉన్నటువంటి వాళ్ళకు, PWD ఉంటే 88, అదేవిధంగా కొన్ని సందర్భాల్లో అది 85 కూడా వచ్చింది. ఈ రకంగా మనం క్లియర్ కట్గా చూసుకోవచ్చు. ఎవరికి అడగాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ రకంగా మనం చూసుకుంటే ఈజీగా మనమైతే ఇక ఈ రకంగా అన్ని డివిజన్లకు సంబంధించింది మనమైతే చూసుకుంటే ఈజీగా. ఇప్పుడు మనము 6th 1 చేసాము, తర్వాత 5th 1 కావచ్చు, సప్లిమెంటరీ కావచ్చు, ఈ రకంగా చూసుకోవచ్చు. ఏదైనా సరే కామన్గా ఈ రకంగానే చూసుకోవాలి. కాబట్టి ఒకటి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి 2024. తర్వాత ఇంకా కావాలంటే 2023 దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేస్తే మనకు సేమ్ వస్తుందండి. మళ్ళీ చూడండి ఇక్కడ చూడండి నార్త్ ఈస్ట్ సర్కిల్ మణిపూర్ డివిజన్కి సంబంధించింది ఈ రకంగా వస్తుంది. సో ఏది ఏమైనా ఈ వీడియోలో మనం ఏం తెలుసుకున్నామంటే అసలు అప్లై చేసేటువంటి విధానం ఏంది, జస్ట్ 10th క్లాస్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ కూడా అప్లై చేసిన వాళ్ళ అప్లికేషన్ ఫామ్ కూడా ఉంది. అది కూడా కావాలంటే తప్పకుండా డీటెయిల్స్ అంటే ఏమేమి అడుగుతున్నారో కావాలంటే వీడియో చేస్తాను. ఒకసారి వీలైతే తప్పకుండా ఏం చేయండి, మీరు కామెంట్ చేయండి మీకున్నటువంటి డౌట్స్ను. ఓకే, ఈ రకంగా క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని నేనైతే అనుకుంటున్నాను. ఈ రకంగా క్యాండిడేట్స్ కార్నర్ సింపుల్గా ఇండియా పోస్ట్ GDS ఆన్లైన్ అనేటువంటిది ఓపెన్ చేస్తే ఇదంతా కూడా మనమే చేసుకోవచ్చు, పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు. సో ఏది ఏమైనా తప్పకుండా క్లియర్ కట్గా మీకైతే మన యొక్క స్టేట్లో మన యొక్క సర్కిల్లో
మన యొక్క డివిజన్లో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఏ పోస్టులు ఉన్నాయి, ఏ ఊరిలో ఉన్నాయి అనేటువంటిది ఈజీగా తెలుసుకోవచ్చు ఈ రకంగా. సో ఏది ఏమైనా 2024 షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ గురించి 2023 ఈ రకంగా మొత్తం కూడా ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ కావచ్చు, నోటిఫికేషన్ కావాలంటే ఫస్ట్ నోటిఫికేషన్ ఉంది, దానిపైన క్లిక్ చేయాలి. సో ఇది మనకు ఉన్నటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్. ఏది ఏమైనా తప్పకుండా మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. కాబట్టి 100% అప్లై చేసుకుంటే యూస్ఫుల్గా ఉంటుంది. తప్పకుండా దీనికి సంబంధించినటువంటి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. 100% మీ అందరికీ అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను. వీలైతే ఇప్పటివరకు మీకు ఇన్ఫర్మేషన్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే. అదే రకంగా దీంతో పాటుగా వీలైతే మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. తప్పకుండా ఫ్రీ పీడిఎఫ్ అనేక రకాలైనటువంటి అప్డేట్స్ అనేటువంటిది మీకు ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.